వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. సో చాలా మంది బిగినర్స్ కి పిండి వంటల్లో ముఖ్యంగా చవితి రోజున ఈ కుడుములు చేయడం, ఉండ్రాలు చేయడం, మోదకాలు, దానికి పిండి ఎట్లా మనం తయారు చేసుకోవాలి అన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను ఎలా చేస్తానో అది కొంచెం ఈజీ పద్ధతి, అది నేను ఒకసారి మీకు చూపెట్టాను. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఏం చేస్తారంటే మా అమ్మ వాళ్ళంతా వేడి నీళ్ళు బాగా కాగబెట్టేసి ఆ వేడి నీళ్ళతో పిసురుకునేవాళ్ళు, పిండిని మంచిగా కలుపుకునేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళు కాగి ఉన్న వేడి నీళ్ళలో ఈ పిండిని వేసి బాగా చెయ్యగలకుండా తిప్పుతూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేయగలుగుతారు, బిగినర్స్ కి కొంచెం కష్టం. సో కొంచెం ఈజీ అయిన పద్ధతిలో నేను ఎట్లా చేస్తాననేది చూపెడతాను. అందుకు ముందు నేను ఇప్పుడు తీసుకుంటున్నది 1 గ్లాస్ పిండి. ఇది బియ్యం పిండి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలాగో కుడుము పిండి అని అమ్ముతున్నారు, ఉండ్రాలతోనే పిండిగా అమ్ముతున్నారు, ఆ పిండి కావచ్చు. అది 1 టంబ్లర్ తీసుకోండి. నేనైతే 1 టంబ్లర్ తీసుకున్నాను. అది ఇందులో వేసేసండి, ఒక పాత్రలో వేసేసండి. ఏ టంబ్లర్తో మీరు పిండి కొలుస్తున్నారో అది సేమ్ టంబ్లర్తో 1.25 గ్లాస్ నీళ్లు కలిపేసుకోండి. ఇది చాలా ఈజీ పద్ధతి అన్నమాట. ఎందుకంటే ఇట్లా కలిపేసి మీరు స్టవ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ గడ్డ కట్టడాలు, లేకపోతే కరెక్ట్ గా అది చుట్టుకొని రావట్లేదు అన్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో చూడండి, సేమ్ ఏ గ్లాస్ తో అయితే పిండి వేసినా అదే సేమ్ గ్లాస్ తో 1 కొంచెం 1.25 పోసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా ఎలాంటి గడ్డలు లేకుండా ముందే తయారు చేసేసుకోండి పిండిని. చూడండి, ఈ పిండి ఇలా ముందే తయారు చేసేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఈ 5 మినిట్స్ ఇలా ఉంచాం కదా, అందులో మనం టెంకాయ అయితే ఇట్లా మంచిగా తురుము పెట్టేసుకున్నాను. వీటన్నిటికీ మెజర్మెంట్ ఒక్కటేనండి. ఏంటంటే ఏ టంబ్లర్లో అయితే మీరు ఆ పిండి కొలత తీసుకుంటున్నారో సేమ్ టంబ్లర్తో మీరు బెల్లం, ఆ తర్వాత ఈ కొబ్బరి, ఇవి కూడా తీసేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. నేను చూపిస్తాను. సో ముందుగా అయితే మనం పూర్ణం తయారు చేసేసుకుందాం. ఓకేనా? పొయ్యి పూర్ణం తయారు చేసినప్పుడు ఎప్పుడు కూడా సన్నగా పెట్టుకోండి, సిమ్లోనే పెట్టుకోండి, అది మనకు మంచిది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గ్లాస్ తోని మనం కొలుచుకున్నాం కాబట్టి పిండి, అందులో చూడండి 1 గ్లాసుకి బెల్లం తీసుకున్నాను. బాగా తురిమేసి మంచిగా బెల్లం తీసేసుకున్నాను. ఆల్రెడీ ఇది సన్నటి ఇదిలో ఉంది కదా, జస్ట్ కొంచెం అంటే కొంచెం గీ, మంచి వేడిలో ఉంది. ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసేద్దాం. ఇది కరగడానికండి ఎంత అంటే కొంచెమే వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ పోసేకూడదు, జస్ట్ చాలు. ఎందుకంటే ఒక 2 స్పూన్స్ వాటర్ ఉంటే సరిపోతుంది, కరిగిపోతుంది బాగా. సో ఇదండి, ఇలాగా బాగా ఒకసారి బెల్లం బాగా కరిగింది. ఇంత కరిగితే చాలు, మరీ పాగుపదం రావాలన్న అవసరం ఏమి లేదు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, సీనియర్స్ క్లోజ్ అయి ఉంటారు. జస్ట్ బిగినర్స్ కోసం ఈ చిన్న చిన్న చిట్కాలన్నీ కూడా బిగినర్స్ కోసం. నేనైతే దీన్ని వడగడతానండి.
చాలా మంది ఇప్పుడు ఏంటంటే వడగట్టాల్సిన అవసరం లేదు, మట్టి లేని బెల్లం తీసుకుంటున్నారు. ఫైన్, నాకేమి ఇది అభ్యంతరం లేదండి. కానీ నేనైతే మాత్రం మా అమ్మ చేసే పద్ధతి ఇది, వడిగట్టేస్తాను ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం సేమ్ పాత్రలోనే నేను చెప్పాను కదండి, ఈ గ్లాసే మన కొలత అనేసి, ఇది ఓన్లీ పూజకు మాత్రమే నేను వాడే గ్లాస్ అండి. అది కూడా చూసుకోండి, ఎందుకంటే మడితో చేయాలంటారు. స్వామికి పెట్టిన నైవేద్యం అంతా కూడా చాలా చాలా కేర్ఫుల్ గా చేయాలంటారు కదా, దానికంటూ సెపరేట్ గా కొన్ని పాత్రలు పెట్టేసేయండి. సో సేమ్ గ్లాస్ లో నేను ఒక గ్లాస్ కొబ్బరి తీసుకోబోతున్నాను. ఆ సేమ్ బానిట్లో పెట్టుకొని మనం పూర్ణం తయారు చేసేద్దాం. ఈ వడగట్టిన ఆ బెల్లాన్ని మళ్ళీ లోపలికి వేసేసాను. ఏ టంబ్లర్తో అయితే మనం కొలుచుకున్నామో ఆ టంబ్లర్తో కొబ్బరి, ఓకేనా. దీన్ని కూడా దీంతో పాటు వేసేసాను. వేసేసుకున్నాము. ఇప్పుడు చక్కగా రెండింటిని మిక్స్ చేసేసి కొంచెం గట్టి పడితే సరిపోతుంది, ఎందుకంటే నీరు నీరుగా ఉండకూడదు, కొంచెం గట్టి పడాలి అన్నమాట. ఒక ప్యాన్ అయితే పెట్టేసాము, కొంచెం ఘీ. స్వామికి నైవేద్యం కాబట్టి మాక్సిమం నూనె అవాయిడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ పిండి చూడండి ఒక్కసారి. సో మనం కలిపి పెట్టుకున్నాము కదా, ఆ పిండిలో జస్ట్ ఇంత ఒక్క పించ్ సాల్ట్, ఓకేనా. సో ఎప్పుడు మీరు తీపి పదార్థాలు చేసినా ఒక్క పించ్ సాల్ట్ వేస్తే అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఆ టేస్ట్ చాలా బాగుంటాయి, ఎన్హాన్స్ అవుతుంది, ముఖ్యంగా పిండి వంటలు. ఇప్పుడు రండి ఒక్కసారి చూడండి, ఇలా మొత్తం బాగా మొత్తం అగ్గి అంటుకునేటట్టు కొంచెం ఇలా వేసేసి ఇప్పుడు మనం పిండి పోసేసుకుందాము. సో పొయ్యి అయితే మాత్రం సిమ్ లోనే పెట్టండి, బాగా హై ఫ్లేమ్ లో పెట్టేయొద్దు. ఎందుకంటే పిండి బాగా లోపల కూడా ఉడగాలి. మీరు హై ఫ్లేమ్ లో పెడితే మేబీ ఆ థిక్ కన్సిస్టెన్సీ వస్తుందేమో, కానీ ఉడగదనమాట. సో మాక్సిమం సిమ్ లోనే పెట్టి మీరు ఎంత తిప్పగలిగితే తిప్పండి. చూడండి అస్సలు ప్యాన్ కి అంటుకోకుండా ఎంత బాగా తిరుగుతుందో చూడండి. సో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయిందండి. ఇది రెడీ అయిపోయిందని ఎట్లా తెలుసుకోవాలంటే చూపిస్తామండి. ఇది ప్యాన్ కి అంటుకోకుండా మాత్రమే కాదు, చూడండి మన చేతిలో ఇట్లా తాకి చేస్తే మన చేతికి అంటుకోకూడదు, ఆ బియ్యం పిండి అంటుకోకూడదు. చూడండి చూడండి, ఇది ఇలా ఉండాలి. సో ఇప్పుడైతే మనం ఈ చంటికి ఫస్ట్ కొన్ని చేయబోతున్నాము. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండి ప్రచోదయాత్. సో ముందు ఇలా రోల్ చేసేసుకోండి, ఊరికి చిన్న చిన్న చిట్కాలంటే ఇట్లా బాగా రోల్ చేసేసుకోండి. చేసేసుకున్నాక విఘ్నేశాయ నమః అని ఒక బొడ్డు పెట్టండి, ఒక చిన్న హోల్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత అక్కడి నుంచి కొంచెంగా ఇట్లా ఆ పిండి కొంచెం పల్సగా అయ్యేటట్టు. మా మమ్మీ వాళ్ళు దీన్ని చొప్పు పెట్టడం అంటారు, మరి ఒక్కొక్క ప్రాంతంలో ఎట్లా పిలుస్తారో మరి నాకు తెలీదు. ఇట్లా ఇట్లా అయితే చేసేసుకొని ఇంకా మనం తయారు చేసినటువంటి పూర్ణాన్ని తీసుకొచ్చి మధ్యలో జయ గణేష అని పెట్టి దీన్ని నెమ్మదిగా ముందు ఒకవైపు అట్లా కవర్ చేయండి,
రెండో వైపుని ఇట్లా కలిపేయండి. చూడండి మన కుడుములు ఈ చవితికి ఫస్ట్ కుడుములు అయితే రెడీ అయిపోయాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఇప్పుడు మీకు ఇవి కూడా వస్తున్నాయండి, మోల్డ్ వస్తున్నాయి. ఇలా చేయడానికి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళ కోసం మోల్డ్ వస్తున్నాయి, కానీ మన చేతితో చేస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. సో ఇట్లాగే చేసుకోవాలన్నమాట. సేమ్ వేలు మోదకాలు. ముందైతే ఇట్లా ఇట్లా మంచిగా రౌండ్ చేసేసుకోండి. ఒక్క ఫ్లాట్ ఇది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత చూడండి, ఇది ఇట్లా అనుకుంటా వస్తే అది కొంచెం పలసపడుతుంది. కొంచెం పలసపడి మధ్యలో ఇట్లా ఉంటదన్నమాట. మరి ఇది మన ప్లేస్. తీసుకోండి, కొంచెం పూర్ణం తీసేసుకొని ఇట్లా జై జై గణేష అని పెట్టేసేయండి. ఆ తర్వాత గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. ఫస్ట్ పండగ అంటారు కదండి మనకు. ఏదైనా కానీ ఏ విఘ్నాలు లేకుండా, ఎటువంటి కష్టాలు మనకు అంటకుండా కాపాడడానికి మన విఘ్నేశ్వరిని కొలుస్తూ, స్వామి వారిని మనసులో అనుకుంటూ, ఆల్మోస్ట్ ఇది చూడండి గణపతి స్వరూపం లాగే ఉంది కదా, స్వామి వారిలాగే. మళ్ళీ అది కూడా పెట్టేసాను. దాట్స్ ఇట్. చాలా సింపుల్ గా నాకు తెలిసిన పద్ధతిలో చేశాను. చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే కూడా ఇందులో ఆరితేరిన వాళ్ళు